కోట్లు. జస్ట్ A40 ఒక వ్యక్తి చెప్పిన దానికి అలా వచ్చి సిటీ పోలీసులు ఎదిగితే ఒక 11 కోట్లు క్యాష్ దొరికింది సార్. మరి ఇప్పుడు ఏం చెప్తారు? రిషి గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు రవిచంద్రారెడ్డి గారికి, అదేవిధంగా గాది వెంకటేశ్వరరావు గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నమస్కారం. ఏదో మాకు తోచిన వారి పేర్లు పెట్టేసుకున్నారు, ఏదో మా ఇష్టానుసారం ఏదో మీకు నచ్చని వాళ్ళు, మీ నోటికి వచ్చిన వాళ్ళు భాగంగా అదే రకరకాలుగా వాటిని వర్ణిస్తూ ఉన్నారనుకోండి. ఇప్పుడు ఎవరికి ఎవరు నచ్చారో, ఏ ఉద్దేశంతో వాళ్ళని ఆ స్థానాల్లో కూర్చోబెట్టారో దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే వాసుదేవరెడ్డి యొక్క నియామకం. వాసుదేవరెడ్డి ఒక IRTS అధికారి. అటువంటి అధికారి డెప్యుటేషన్ మీద మన రాష్ట్రానికి వచ్చినటువంటి సందర్భంలో ఆనాటి చీఫ్ సెక్రటరీ LV సుబ్రహ్మణ్యం గారు ఆయన ఇరిగేషన్ శాఖలో పోస్టింగ్ ఇవ్వాలని అనుకున్నారు. ఈయనకుని ఆ రకంగా ఫైల్ మొత్తం సిద్ధం చేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పంపించారు. పంపిస్తే ఆయన ఆ ఫైల్ చూడగానే అదేంటన్నా నువ్వు భలే చేస్తా ఉన్నావు, నేనేదో నాకు స్కీమ్ ఉంది, ఆ స్కీమ్ వెనక ఒక స్కామ్ ఉంది, నువ్వు భలేవాడివే, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూర్చోబెడితే అలాగా, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్గా చైర్మన్ MDగా పెట్టు అని చెప్పి అది మార్చేసి ఆయనే చక్కగా సంతకం చేసి అప్రూవ్ చేసి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ MDగా నియమించారు. అంతటితో ఆగారా? 10 రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక కీలకమైన పదవి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కట్టబెట్టారు. ఆ పదవి ఏంటి? కమిషనర్ ఆఫ్ డిస్టిలరీస్ అండ్ బ్రెవరీస్. అంటే ఒకే వ్యక్తికి 2 కీలకమైనటువంటి పదవులు, మద్యం సంబంధించి, మద్యం అమ్మకాలకు కానీ, డిస్టిలరీస్ లైసెన్సులకు కానీ, వీటికి సంబంధించిన 2 కీలకమైన పదవులు ఒకే వ్యక్తికి కట్టబెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఏం నచ్చిందని పాపం వాసుదేవరెడ్డి గారిని తీసుకొచ్చి అట్లా 2 కీలకమైనటువంటి స్థానాల్లో కూర్చోబెట్టారంటే ఈయన చెప్పినట్టు గంగిరెద్దులాగా ఆయన తలూపుతాడు కాబట్టి, ఈయన పెట్టమన్న చోటలా సంతకం పెడతాడు కాబట్టి ఆయన తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. రెండవది, ఉన్నటువంటి మద్యం పాలసీని మార్చి అనుకూలమైనటువంటి ఒక పాలసీని తీసుకురమ్మని ఆ రోజున ఉన్న ప్రజలు ఉద్యమాలు చేశారా? మద్యం పాలసీని ఇప్పుడు ఆయన ఏం చెప్పారు? మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు. మద్యపానం నిషేధం చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి అసలు ఇంకా పాలసీతో పని ఏంటి రిషి గారు? ఇంకా పాలసీ ఏంటి? రాగానే మద్యం బ్యాన్ చేస్తానని చెప్పాల్సింది కదా. అలా కాకుండా ఉన్నటువంటి పాలసీని మార్చి 3500 మద్యం దుకాణాలని తన గుప్పెట్లోకి తెచ్చుకొని దేశంలోనే అతిపెద్ద లిక్కర్ డాన్ అవతారం ఎత్తారు మన జగన్ రెడ్డి గారు. ఆ రకంగా మద్యం పాలసీని మార్చి కావాల్సిన వ్యక్తులను తీసుకొచ్చి కీలకమైన స్థానాల్లో కూర్చోబెట్టి ఆ తర్వాత ఏం చేశారు? ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటెడ్ ఇండెంటింగ్ విధానాన్ని ఆఫ్ చేశారు. కంప్యూటర్ లేదేం లేదా బాబు, మొత్తం అంతా మనం మాన్యువల్ ఓన్లీ క్యాష్ విధానం మంది, ఇవన్నీ కంప్యూటర్లు సాఫ్ట్వేర్లు ఇవన్నీ మనకెందుకు అని చెప్పి అది కంప్యూటర్ జనరేటెడ్ ఇండెంటింగ్, అది మన స్కూల్ కాదు అని కంప్యూటర్ జనరేటెడ్ ఇండెంటింగ్ సాఫ్ట్వేర్ని మొత్తం తీసి పక్కన పడేసి, మనంతా రివర్స్ గేర్ ప్రభుత్వం కదండి. మళ్ళీ ఒక 40 ఏళ్ళు, ఇప్పుడు 40 ఏళ్ల క్రితం మాన్యువల్ ఇండెంటింగ్ ఉండేది, కాగితాల మీద ఇండెంట్లు రాయటం. ఓకే. కాబట్టి ఈయన రివర్స్ గేర్లో మళ్ళీ 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయి మాన్యువల్ ఇండెంటింగ్ విధానానికి శ్రీకారం చుట్టాడు. రెండో కీలకమైన విషయం ఏంటంటే రిషి గారు, వీళ్ళు పదే వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి వాదన ఏంటంటే, మా ప్రభుత్వ హయాంలో మేము ఒక్క డిస్టిలరీకి కూడా మేము అనుమతి ఇవ్వలేదు, ఉన్న డిస్టిలరీలన్నీ పాత డిస్టిలరీలే, మేము అసలు కుంభకోణం ఎలా చేస్తాం అన్నది ప్రధానంగా వాళ్ళు మాట్లాడే మాట. మీకే అంటగట్టారు కదా 5,000 కోట్ల అవినీతి, లిక్కర్ అవినీతి. అదే ఇప్పుడు ఈ మన డిబేట్ ద్వారా ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, డిస్టిలరీలన్నీ పాత డిస్టిలరీలేనండి, కానీ సబ్లీజుల పేరుతో పాత డిస్టిలరీలన్నింటినీ కూడా కబ్జా చేశారు. వాసుదేవరెడ్డిని కమిషనర్ ఆఫ్ డిస్టిలరీస్ అండ్ బ్రెవరీస్గా కూర్చోబెట్టిందే దానికోసం. అదాన్ లాంటి కంపెనీలని అప్పటికప్పుడు పెట్టి వాళ్ళకి సబ్లీజుల పేరుతో ఉన్నటువంటి డిస్టిలరీస్ అన్నిటినీ అప్పగించారు. ఇది కాదని చెప్పే దమ్మెవడికైనా ఉందా వైసీపీ లీడర్స్లో? నేను సవాల్ చేస్తా ఉన్నా.
మా ప్రభుత్వ హయాంలో ఏ డిస్టిలరీని మేము సబ్లీజ్కి ఏ కంపెనీకి ఇవ్వలేదు అని రేపు మీడియా ముందుకు వచ్చి చెప్పమనండి. ఒక్కడు కూడా చెప్పలేడు. ఎందుకంటే ఉన్న డిస్టిలరీలన్నింటినీ సబ్లీజుల పేరుతో కబ్జా చేశారు వాసుదేవ్ రెడ్డిని అడ్డం పెట్టుకుని. కబ్జా చేయటం కూడా ఎటువంటి డిస్టిలరీలని కబ్జా చేశారు? ఈఎన్ఏ ప్రొడక్షన్ ఏదైతే డిస్టిలరీస్లో ఉంటుందో, మద్యం తయారీలో అత్యంత కీలకమైనటువంటి ఈఎన్ఏ ప్రొడక్షన్ ఏ డిస్టిలరీకి అయితే ఉంటుందో ఆ డిస్టిలరీలని కబ్జా చేశారు. చేసి వీళ్ళు చేసినటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి పని ఏంటంటే కల్తీ మద్యం, విషపూరితమైనటువంటి మద్యం తయారు చేయడం కోసం ఈ ఈఎన్ఏ బేస్ ఏదైతే ఉందో దాన్ని అడల్టరేట్ చేశారు. నాసిరకమైనటువంటి రా మెటీరియల్స్